నువ్వు చేసే పనులేంటి? రాశిగారి ఫలాలు అంటావు, బూతు జోకులు వేస్తావు జబర్దస్త్లో, ఇవన్నీ చేస్తావు. నువ్వేమో సోకుపళ్ళు అని చెప్పి పాడతావు, ఇట్లాంటివన్నీ చేసేసి మీరిద్దరు వచ్చి నీతులు చెప్పేస్తున్నారు సమాజానికి. దాని మీద కూడా ఇష్యూ చెప్పే అర్హత లేని మీరు, చెప్పే అర్హత లేని మీరు, అర్హత ఉన్న వాళ్ళకి తేడా ఉంది. రైట్, వృత్తి వేరు వ్యక్తిగతం వేరు. ఒక సినిమాలో పాట పాడినా, ఒక సినిమాలో యాక్ట్ చేసినా దానికి బయట జీవితానికి ముడి పెట్టొద్దు అంటున్నారు మీరు. నేను పెడతాను అంటున్నాను, ఎందుకంటే దిస్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దిస్. ఓకే, నువ్వు దీన్ని కమర్షియల్ గా డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నావు. ఇది జనాలను చెడగొడుతుంది. ఇప్పుడు చిక్రి చిక్రి పాటలో సరుకు సామాను అని చెప్పి ఆయన ఒక అమ్మాయి ఎంబడబడుతూ మాట్లాడుతుంటే అది ఆయన విలన్ గా చేస్తున్నాడా, హీరోగా చేస్తున్నాడా? హీరోగా చేస్తున్నాడు. అదే ఒక విలన్ గా చేశాడు అనుకోండి, చూడు విలన్లు అలాంటి పనులు చేస్తారు, తప్పు నాన్న, కాబట్టి ఇది ఇంట్లో చెప్పే పద్ధతి. లేదు మా హీరోని చేస్తున్నా అంటే అది చేయడం హీరోయిజం. నేను రేపు ఒక అమ్మాయిల వెనకాల వెళ్ళి తిరుగుతూ సరుకు సామాన్ అని చెప్తేనే నేను హీరో. అది నువ్వు రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు. ఆ మెసేజ్ ఇస్తూ నాగబాబు గారు ఒక పక్క ఆయన కొడుకే కదా, ఆయన చెప్పుకోవచ్చు కదా, ఆయనే చెప్పకుండా జనాలందరికీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పట్ల వాళ్ళు ఇట్లా అనకూడదు, ఇట్లాంటి అనకూడదు అని చెప్పి మీరు ఇదే సూడో ఫెమినిజం చెప్పేది. అంటే మహిళలు కృష్ణకుమార్ గారు సూడో లేదు, గీడో లేదు, అసలు ఫెమినిజం కాదది. ఓకే, ఫెమినిజమే కానప్పుడు ఆవిడకి అభ్యంతరం లేకుండా డ్యూయల్ స్టాండర్డ్స్ అని మాట్లాడదాం. మాట్లాడండి. అక్కడ